Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఫస్ట్లీ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు దేర్ ఫ్యామిలీ అండ్ దేర్ లవ్డ్ వన్స్ అండి. ఈ ఎపిసోడ్లో నేను ఇండియాలో ఉన్న హిపోక్రసీని బయటపెడదాం అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో నేను మన ఇండియాలో ఉండే డబల్ స్టాండర్డ్స్ నేను బయటపెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ డిజాస్టర్ జరిగి ఉండకూడదు. ఇది నిజంగా దురదృష్టకరం. ఇది మళ్ళీ ఏమని ప్రూవ్ చేస్తుందంటే, ఇండియాలో ఏ గవర్నమెంట్ అయినా, ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ అయినా, ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఇట్ డజంట్ కేర్ అబౌట్ ఇట్స్ పీపుల్. పేరుకే ప్రపంచానికి అంతా మనం విశ్వగురు అవ్వాలని చెప్పి ఆస్పిరేషన్స్ చెప్తాం తప్ప బేసిక్ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రికాషన్స్ మన ఇండియాకి చెప్పే గురువులు ఎవరూ లేరు. గురువులు ఉన్నా పట్టించుకోరు ఈ గవర్నమెంట్స్ అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది ఈ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్లోనే కాదు, మన ఆంధ్రాలో సింహాచలం టెంపుల్ డిజాస్టర్లో ఇదే ప్రూవ్ అయింది. తిరుపతి స్టాంపేడ్, వైకుంఠ ఏకాదశి టికెట్స్ కోసం వెళ్తే తిరుపతిలో ఎలాంటి దారుణం జరిగిందో అక్కడ కూడా సేమ్ ఇదే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మన ఆంధ్ర దౌర్భాగ్యం ఏంటంటే, ఈ దేశం అంతా బెంగళూరులో, కర్ణాటకలో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఒకలా రియాక్ట్ అవుతున్నారు. కానీ మన ఆంధ్రాలో ఇలాంటి నెగ్లిజెన్సీసే, ఇలాంటి దారుణాలే మళ్ళీ మళ్ళీ జరిగిన ప్రపంచం అంతా, ఈ దేశంలో ఉన్న నేషనల్ మీడియా ఏజెన్సీస్ కానీ అసలు ఆంధ్రాని దిక్కుదేవనం లేకుండా వదిలేస్తున్నారు. మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను చూడండి. ఈ చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో జరిగిన నెగ్లిజెన్సీస్, మన సింహాచలం టెంపుల్ డిజాస్టర్లో జరిగిన నెగ్లిజెన్సీస్, తిరుపతి స్టాంపీడ్లో జరిగిన నెగ్లిజెన్సీస్, ఇవన్నీ మీరు పరిశీలిస్తే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కానీ ఈ దేశం ఆంధ్ర పట్ల అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా పట్ల ఎలాంటి వివక్షతతో రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారో మీకు ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను. చూడండి, ఈ చిన్నస్వామి స్టేడియం స్టాంపీడ్ ఇన్సిడెంట్ చూస్తే అక్కడికి 2 నుంచి 3 లక్షల మంది జనాభా వస్తారని ఆల్రెడీ తెలుసు గవర్నమెంట్కి. దానికి సరిపడా క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, పబ్లిక్ని మేనేజ్ చేసే సరంజామా అరేంజ్మెంట్స్ లేవు అని కూడా తెలుసు. కానీ అక్కడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యి ఎంతోమంది కీ స్టేక్ హోల్డర్స్ కూడా అటెండ్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ స్టాంపేడ్ జరిగితే 11 మంది చనిపోయారు. అండ్ దీని మీద నేషన్ ఈజ్ ఆన్ ఫైర్. నేషనల్ మీడియా ఏజెన్సీస్, నేషనల్గా వాయిస్ అవుట్ చేసే పర్సనాలిటీస్ అందరూ ఎలాంటి ఫైరీ క్వశ్చన్స్ వేస్తా దుమ్ము దులిపారో నేను చెప్తాను. కానీ ముందు ఈ ఇన్సిడెంట్స్, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన స్టాంపీడ్కి, మన సింహాచలం టెంపుల్ డిజాస్టర్కి, తిరుపతిలో జరిగిన స్టాంపీడ్కి, వీటికి ఉన్న సిమిలారిటీస్ ఒకసారి క్విక్గా చూసి నేషన్ ఎట్లా వివక్షతో రియాక్ట్ అవుతుందో నేను చెప్తాను. మన సింహాచలం టెంపుల్ డిజాస్టర్ చూడండి, అక్కడ కూడా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు ప్రతి సంవత్సరం. తాకిడి పెరుగుతూనే ఉంటుందని ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు. అక్కడ వానలు పడే వాతావరణం ఉంటుందని, ప్రతి సంవత్సరం అది జరిగే ఒక శుభ సూచకంగా కూడా తీసుకుంటారని ఆల్రెడీ తెలుసు. ఆ పబ్లిక్కి కావాల్సిన ఒక గోడ కట్టాలని తెలుసు. తీరా ఆ 60 నుంచి 70 అడుగుల పొడుగున్న గోడని ఒక కాలం కానీ, ఒక పిల్లర్ కానీ లేకుండా కట్టవతలు పడేశారు. ఈ మాత్రం దానికి మళ్ళీ 5 మినిస్టర్స్తో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా సమీక్షలు నిర్వహిస్తున్నాం అని చెప్పేసి బిల్డప్, పబ్లిసిటీ. ఆ మినిస్టర్లు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసిన హడావిడి చూస్తే అసలు సింహాచలం టెంపుల్ హిస్టరీలో ఇంత వైభవంగా ఎప్పుడు జరగలేదు అని అనిపించింది. తీరా చూస్తే పాపం 7 భక్తులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఈ 5 మినిస్టర్లు సమీక్షలు చేస్తున్నాం అని పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళంతా జంపు. చివరికి ఏమన్నారు, ఆ గోడని సిమెంట్తో కట్టారో, బ్రిక్స్తో కట్టారో మాకెలా తెలుస్తుందండి అని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. తిరుపతి స్టాంపేడ్ డిజాస్టర్ కూడా ఇంతేనా? అక్కడ కూడా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారు, తాకిడి పెరుగుతుందని ఆల్రెడీ తెలుసు. అయినా కూడా మిజరబుల్ ఫెయిల్యూర్ బై సిబిఎన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్. పాపం 6 లైఫ్స్ పోయినాయి. మీరు ఇంకా చూస్తే చిన్నస్వామి స్టేడియంలోనే అవుట్కమ్ అన్సర్టైన్గా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవచ్చు, ఓడిపోవచ్చు కదా. అంత క్రేజీ సెలబ్రేషన్స్ జరగకపోవచ్చు. మేబీ ఆర్సీబీ వాళ్ళు ఓడిపోతే ఇంత తాకిడి, ఇంత రేజ్ ఉండకపోవచ్చు కదా. సో అక్కడ వేరియబిలిటీ అనేది గవర్నమెంట్కి ఇంకా ఎక్కువ ఉంది కంపేర్ టు ఏపీ గవర్నమెంట్. సింహాచలం టెంపుల్కి, తిరుమలకి ఎవ్రీ ఇయర్ అక్కడ చందనోత్సవంకి, ఇక్కడ వైకుంఠ ఏకాదశికి ఎంతమంది వస్తున్నారు, ఎంత పెరుగుదల ఉంటుందని ఇంకా గవర్నమెంట్ దగ్గర చాలా డేటా, చాలా విజిబిలిటీ ఉంది కంపేర్ టు కర్ణాటక గవర్నమెంట్. ఫ్రెండ్స్, చూశారు కదా, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన స్టాంపేడ్కి, సింహాచలం టెంపుల్ డిజాస్టర్కి, తిరుపతిలో జరిగిన స్టాంపేడ్కి ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో గవర్నమెంట్ నెగ్లిజెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కళ్ళు తెరిచి ఒక్క నిమిషం ఆంధ్ర బార్డర్ దాటి చూడమంటున్నా. ఇండియా మొత్తం ఇప్పుడు ఆ కర్ణాటక గవర్నమెంట్ని ఎలా దుమ్ము దులుపుతున్నారు. నేషనల్ మీడియా ఏజెన్సీస్ అవచ్చు, పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అవచ్చు, కర్ణాటక గవర్నమెంట్ని దుమ్ము దులుపుతున్నారు. కానీ ఈ వాయిసెస్కే, ఈ నేషనల్ మీడియా ఏజెన్సీస్కే, ఇవే పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అందరికీ ఆంధ్రాలో జరిగిన డిజాస్టర్స్ కనిపించలేదా? ఎంతమంది ఏపీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు? ఎంతమంది లైవ్ డిబేట్లు పెట్టి ఏపీ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి కంట్రీ ముందు పెట్టారు? చిన్నస్వామి స్టేడియంలో ఈ స్టాంపేడ్ జరిగితే క్వశ్చన్ చేయొద్దు అని నేను అనట్లా.
అడగండి, వెరీ గుడ్. మరి ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఆంధ్రాని ఎవడు పట్టించుకోడా? ఆంధ్రాని దిక్కు దివాన్ లేకుండా వదిలేశారా? అసలు కర్ణాటక గవర్నమెంట్ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు తెలుసా? మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆయన ఏమడుతున్నారు తెలుసా? స్క్వేర్లీ విరుచుకుపడుతున్నారు, అడగడం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు ఈ మీడియా ఏజెన్సీస్ కానీ పెద్ద పెద్ద సోకాల్డ్ పర్సనాలిటీస్ అందరూ అడగట్లా, విరుచుకుపడుతున్నారు కర్ణాటక గవర్నమెంట్ మీద. ఆయన ఏమడుతున్నారు తెలుసా? రాజ్దీప్ సర్దేశాయ్ గారు, హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్కి ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా జరిగే ఈవెంట్ అని తెలిసినప్పటికీ ఇంత మిజరబుల్ ఫెయిల్యూర్ ఏంటి అని చెప్పి రాజీవ్ సర్దేశాయ్ గారు, అర్నబ్ గోస్వామి గారు ఏమైనా విరుచుకుపడుతున్నారు తెలుసా? మీరు జనాల్ని డబ్బులు చేసుకోవడానికి వాడుతున్నారు తప్ప అసలు వాళ్ళ పట్ల మీరు రెస్పాన్సిబుల్గా ఉంటున్నారా? ఆర్సీబీ టీమ్ ఓనర్స్ని క్వశ్చన్ చేస్తున్నారు, క్రికెట్ స్టార్స్ని క్వశ్చన్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ గారిని అయితే మీరు కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మన ఆంధ్రాలో సింహాచలం టెంపుల్ డిజాస్టర్ జరిగితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళారా చూడడానికి, చీఫ్ మినిస్టర్ వెళ్ళారా చూడడానికి అని వీళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేశారా? పొలిటీషియన్స్ అంతా ఆర్సీబీ విక్టరీని వాళ్ళ విక్టరీలా చూపించుకునే పనిలో ఉంటా ఒక పక్క తొక్కిసలాట జరుగుతున్నా కూడా వీళ్ళు సెలబ్రేషన్స్ కూడా ఆపుకునే పరిస్థితిలో లేరు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు. మరి మన ఆంధ్రాలో సింహాచలం టెంపుల్ డిజాస్టర్లో కూడా 5 మినిస్టర్స్ ఎప్పుడు లేనంతగా సమీక్షలు చేస్తున్నాం, డామ్ డిమ్యూషన్ పబ్లిసిటీ చేసుకున్నారు కదా. మరి ఇలాంటి ఫెయిల్యూర్ జరిగితే సీఎంని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, 5 మినిస్టర్స్ని వీళ్ళు క్వశ్చన్ చేశారా? కర్ణాటకలో బీజేపీ వాళ్ళైతే ఇంకా పీక్స్, వాళ్ళైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా దాని రెస్పాన్సిబిలిటీ లైజ్ విత్ ఓన్లీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం అంటున్నారు. వాళ్ళ లెక్కేంటి? ఈ పోలీస్ కమిషనర్స్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సీఎం అండ్ డీసీఎం డైరెక్టివ్స్ దాటి వాళ్ళు పనిచేయరు కదా. సో ఇలాంటి నెగ్లిజెన్సీస్ జరగకుండా ఉండాలి అంటే సీఎం నుంచి డీసీఎం నుంచి ఆ డైరెక్టివ్స్ వచ్చుంటే వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. వీళ్ళు ఫెయిల్ అయ్యారంటే దీని రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్లీ గోస్ టు చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా. మరి ఇలాంటి నెగ్లిజెన్సీసే తిరుపతి డిజాస్టర్లో, సింహాచలం టెంపుల్ డిజాస్టర్లో కనిపిస్తే మన స్టేట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఎవరు క్వశ్చన్ చేశారు? ఇవన్నీ జగన్ గారు ఆ సింహాచలం టెంపుల్ డిజాస్టర్ విక్టిమ్ ఫ్యామిలీస్ని పరామర్శించి దాని తర్వాత క్వశ్చన్ చేసే గవర్నమెంట్ని ఏమన్నారు? వాన పడితే గోడ గులితే ఎవరి తప్ప? ఇదే మన రెస్పాన్స్. తిరుపతి స్టాంపిడ్ జరిగాక కూడా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పండి మహాప్రభు అని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఏమంటారు, నేనేమైనా సారీ చెప్పాల్సిన అవసరం ఉందా, అయినా నేను చెప్పట్లేదా అంట. అసలు ఎంత రాజకీయం అది సార్? పవన్ కళ్యాణ్ గారు అసలు సారీ చెప్పాల్సిన అవసరం నాకు ఉందా అనే థాట్ కూడా మీకు మైండ్లోకి ఎలా వచ్చింది సార్? మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టరేనా? మిమ్మల్ని అడిగేవాళ్ళు కడిగేవాళ్ళు ఎవరు లేరనే కదా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా తిరిగింది. ఫ్రెండ్స్, డియర్ ఆంధ్ర పీపుల్, సిగ్గు తెచ్చుకోండి. ఆంధ్ర బార్డర్ దాటి ఇలాంటి దారుణాలు జరిగితే దేశం అంతా ఎలాగ దుమ్ము దులుపుతుంది అక్కడున్న గవర్నమెంట్స్ని అని చెప్పేసి ఒక్కసారి కళ్ళు తెరిచి సిగ్గు తెచ్చుకోండి. కర్ణాటక గవర్నమెంట్ గుక్క దిప్పుకోలేకపోతున్నారు, ఏం సమాధానం చెప్పుకోవాలని చెప్పి చూస్తున్నారా? నేషనల్ వైడ్ వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, నేషనల్ మీడియా ఏజెన్సీస్ అందరూ కలిపి దుమ్ము దులుపుతున్నారు వాళ్ళని. మన ఆంధ్రాలో మనం అందరం కళ్ళు తెరవకపోతే ఇలాంటి యాటిట్యూడే ఇంకా కంటిన్యూ అయితే, ఎస్పెషల్లీ ఇన్ ద యూత్, ఇఫ్ యూ డోంట్ క్వశ్చన్, మన ఫ్యామిలీస్ కూడా ఇలాంటి పరిస్థితే పడితే అడిగే నాదుడు, పట్టించుకునే నాదుడు, దిక్కు దివానం ఉండదు. ఇప్పటికైనా మనం అందరం ఇష్యూలా చూడడం నేర్చుకోవాలి. పక్క స్టేట్ వాళ్ళు ఇలాంటి దారుణాలు జరిగితే ఎలాగ దుమ్ము దులుపుతున్నారో మనం అందరం చూసి సిగ్గు తెచ్చుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇంత హార్ష్గా మన ఆంధ్ర వాళ్ళందరినీ ఇంక్లూడింగ్ మీ మనం అందరం సిగ్గు తెచ్చుకోవాలి అనే హార్ష్ వర్డ్స్ నేను వాడుతున్నా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ ఫర్ దిస్ ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్. థ్యాంక్ యూ.